శ్రీవియన్నా న్యూస్ కి స్వాగతం. ఉపాధితో శ్రామికుల వలసల నివారణ ఉపాధి హామీ పథకంతో శ్రామికుల వలసల నివారణ సాధ్యమైందని టీడీపీ నాయకులు బండ్ల కిరణ్, సింగిల్ విండో డైరెక్టర్ జయకుమార్, గ్రామ కమిటీ అధ్యక్షుడు కాంతారాజు అన్నారు. చిత్తూరు జిల్లా అయ్యమండ్లపాలెంలో బుధవారం సర్పంచ్ సరోజ అధ్యక్షతన ఉపాధి హామీ పథకం సామాజిక అర్థానికి గ్రామ సభ నిర్వహించారు. ఈ గ్రామ సభలో 2024 ఏప్రిల్ 1వ తేదీ నుండి 2025 మార్చి 31వ తేదీ వరకు పంచాయతీ పరిధిలో జరిగిన ఉపాధి పనులపై గత 4 రోజులుగా డిఆర్పి శ్రీనివాసులు క్షేత్రస్థాయిలో పనులు తనిఖీ చేసి నివేదిక రూపొందించారు. ఆ నివేదికను డిఆర్పి శ్రీనివాసులు గ్రామ సభలో చదివి వినిపించారు. ఈ గ్రామ సభలో పంచాయతీ కార్యదర్శి గణేష్, టెక్నికల్ అసిస్టెంట్ కీర్తి, శ్రామికులు, రైతులు పాల్గొన్నారు. పనిచేయడం రికార్డు నందు కాదు. అయితే క్షేత్రస్థాయిలో గుంతలు లెక్కించగా 113 గుంతలు ఉన్నాయి. మిగిలిన 13 గుంతలు లేవు. రైతు దున్నుకోవడం జరిగిందండి. ఇది ఉపాధి హామీ పనికి సంబంధించి. నెక్స్ట్ పంచాయతీరాజ్ సంబంధించి మొత్తం 5 పనులకు గాను వేతనాల రూపంలో 15,11,918 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఇక్కడ సీసీ రోడ్లు 5 పనులు కూడా క్షేత్రస్థాయిలో భౌతిక పరిశీలన చేసి మొత్తం చేయగా వీటికి సంబంధించి వర్క్ పైన పూర్తి స్థాయిలో ఇవ్వలేదండి. ఓన్లీ ఎంబుక్ మాస్టర్లు, ఎక్టివర్స్ మాత్రం ఇవ్వడం జరిగింది.